Express, an international courier service. అమ్మా నేను 12వ తరగతిలో పాస్ అయినా. ఏంది బిడ్డ బంగారం వసంటి మాట చెప్పిను. ఇదంతా ఆ కొమరల్లి మల్లన్న దయ. నువ్వు పాస్ అయితే కొమరల్లి తీసుకొస్తానని మొక్కిన. ఉండు ఏడకి ఏడ్నే ఉండు, దిష్టి తీస్తా. ఏది ఇటు తిరుగు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊరోళ్ల దిష్టి. మీ నాయనైతే వస్తలేడు కదా, మీ నాయన ముత్తయ్య దిష్టి. దా అమ్మా అమ్మా నేను పట్నం పోయి చదువుకుంటేనే మన మండలంలో నేను చదివే కోర్సు లేదే. పట్నం పోయి చదువుకుంటే మంచి కొలువు వస్తుంది. అట్లనే బిడ్డ, నా చేతిలో ఏమున్నది, అంతా మీ నాయన ఇష్టం. ఇగో నేనంతా ఇన్నా. చదివితే గిదివితే ఈ మండలంలో చదువు, లేకుంటే దొరతోటి మాట్లాడి నిన్ను పట్నంలో పనులు పెట్టిస్తా. అది కాదే నాయనా. లక్ష్మి, ఓ లక్ష్మి, పోయంటే పెడదామంటే గాసులు నువ్వు సుక్క కూడా లేకపాయే. ఓ సుక్కుంటే పోయి రాదు. వస్తున్నా. అది కాదే నాయనా, నేను చదివే కోర్సు మన మండలంలో లేదే, అది పట్నంలోనే ఉంది. పట్నంలో చదివితే మంచి కొలువు వస్తుంది. చాలా చాలు చాలు. ఇగో ఆ గుంటూరుల గుట్టల్లా మిరపకాయలు ఏరాలన్నట్ట. నేను పోతున్నా, నువ్వు వస్తావా? అట్లనే. సరే జల్దిరా. ఏమో లావు మాట్లాడుతున్నావేమ్రా? నీ అంత మొగడలేదనుకుంటున్నావా? నీ గనుకొచ్చిన ఏరా మార్కులు. దునియాలు నేసుంటాడు ఎవరు లేడా చదివినోడు? పోరడు ఎంత మంచి బుద్ధిమంతుడు. కాకులల్లా రామసిలికోలే పుట్టిండు. ఏందే రాజవ్వ, నీ అత్తటి నువ్వే మాట్లాడుకుంటున్నావు? అది కాదే చంద్రవ్వ, తనిగాడు పరీక్షలో పాస్ అయ్యిండు కదా, ఆడు పట్నాలు చదువుతా అంటే ఈ ఇన్ని చదువు లేకుంటే దొరకాడ పనిలో పెడతానంటుండే ఈ ముత్తిగాడు. అయ్యో, ఆడు కష్టపడి సంపాదించిండా ఏమన్నానా? ఆడు సంపాదించిన తిండికే సరిపోకపోయే, దీపం సమురికే సరిపోకపోయే. ఈ స్కూల్ అయిపోయినాక ధనిగాడు చేయని పనంటూ లేకపోయే. గా రవీంద్ర సారు సల్లగుండా అన్ని సర్కార్ హాస్టల్ నుంచే. ధనుంజయ్ అంటే మన గూడానికే కాదే, ఈ ఊరంతటికి ఎరకనే. ఎందుకంటే 10వ తరగతి పరీక్షల్లా మంచి మార్కులు సంపాదించిండు. జిల్లా కలెక్టర్ చేతుల మీద ఇనాములు కూడా అందుకున్నాడు. నెత్తి మీద శని పెట్టుకుని ఎవరంటే ఏముంది లాభం? ఇంట్లో చూడడు గాని ఊరంతా అరుచుకుంటాడు గా ముత్తయ్య. అట్లా కాదు నాయన, పట్నం పోయి ఇంజనీరింగ్ కోర్సు అయితే పెద్ద నౌకరు వస్తుంది. ఇంజనీర్ లేవు గాని ఇంజనీరింగ్ చదువుతాడట.
నీ నౌకర్ సంగతి ఏందో ఆ దేవుడెవరు కానీ ముందు ఈ కడుసుల సంగతి ఏందిరా మరి? అది కాదే నాయన, అంతా సర్కారే చూసుకుంటది. ఒక బస్ కిరాయిలు మాత్రమే కావాలనే, అవి కూడా పండుగలకు సెలవులకి ఇంటికి రానికే. అయినా రవీందర్ సార్ నాకు ట్యూషన్లు ఇప్పిస్తానన్నాడే, అవి దొరికితే గా పైసలు కూడా నిన్ను అడగను నాయన. గవ్వే గా కిరాయిలే నాతోటి కాదంటున్నా. ఎన్నిసార్లు చెప్పిన ఇంటలేవు? మండల బల చదువు ఉండగా పట్నం సోకులేంది? రాత్రి కట్టెలో పోయిలకు ఆ మొద్దులు కొట్టు, నేను దొరదానికి పోయేస్తా. అమ్మ ఈ నాయనేందే ఏమనంటే దొరంటాడు, వాళ్ళ ఇంటికి పోతాడు. మన తాతల కాలం నుంచి మనం దొరల దగ్గరే పనిచేసి బతికినాం. ఆళ్ళు చెప్పిన పని చేసి పెట్టిన తిండి తిని బతికినాం. నువ్వు ఆ దొరంతటోడి కావాలని మీ తాత ఆ పెద్ద దొర పేరు నీకు పెట్టిండు. అయినా ఈ నర్సిరెడ్డి పటేలు ఊర్లో అందరితోటి అన్ని కులపొళ్లతోటి మంచిగానే ఉంటాడు. కాని ఆ పెద్ద దొర అప్పుడు అట్లా లేడు, అందర్నీ భయపెట్టేటోడు. ఒకసారి ఆయన్ను అన్నలు పిలిచిండట. అప్పటినుంచి అందరితో మంచిగుంటాడు. అయినా బిడ్డయ్యని నీకెందుకు గాని నువ్వు పోయి కట్టెలు కొట్టు, మీ నాయన వస్తే మళ్ళా లొల్లి చేస్తాడు. గా చింతకింది మళ్ళీకు యూరియా బస్తా కావాలన్నట, పట్నం దాకా పోతున్నా, మళ్ళొచ్చి కట్టెలు కొడతా. ఆ గుంటూరాల గుడ్డంలా మిరపకాయలు తెంపాలంట, నేను పోయినొస్తా. పైలం బిడ్డ. అమ్మా ఏం కూర అన్నవే? కూర లేడున్నాయి బిడ్డ. బాయిగాడ నీళ్లు లేకపోయే, కూరలు గరువాయే. ఊర్లకి పోయి ఏమన్నా కొనుక్కొద్దామంటే పైసలు లేకపోయే. ఆ గుంటూరుల గుడ్డంలో మిరపకాయలు తెంపనిగిపోతే తవిడు మిరపకాయలు ఇచ్చిండ్రు గాని పైసలు ఇవ్వకపోయే. ఇగో తిను. ఇగో ఈ తల్లి ఆ గద్దె మీద పెట్టు, నేను ఊళ్ళో దాకా వేస్తా. గిప్పుడేం పనయ్యా, చీకటి పడ్డాక పురుగు పూసి? పనున్నదే. నీ పని తెలవదా? పావుసేరు తాగితే గాని నీకు నిద్ర పట్టది. అమ్మా ఏంద్రా నీ లొల్లి? ఈ చింతపండు కారంతో బూ వద్దన్నగానే నేను దోసుడికే నకరాలు చేస్తున్నావు. ఉన్నదో లేదో తినాలి, ముడుచుకు పండాలి. అయ్యో కూరలు కావాలంటే కూరలు నీ తాత ముత్తాలు సంపాదించి పెట్టి రైటా? మనమేమన్నా దొరల బిడ్డలమా ఏంది చెప్పు? ఏదుంటే తినాలే, లొల్లిసిస్తే ఎట్లా చెప్పు? తిను తిను తిను. నీ అమ్మ పాస్ అయినాడు కూడా ఏమన్నా కూర లేకపోయా. తాటి కళ్ళు తాగితే తలకెక్కింది, ఈత కళ్ళు తాగితే ఇల్లెక్కింది. తాటి కళ్ళు తాగినోని తిప్పలు చూడు, ఈత కళ్ళు తాగినోని ఎగిరం చూడు. ఈత కళ్ళు తాగినోని ఎగిరం చూడు, తాటి కళ్ళు తాగినోని తిప్పలు చూడు.
లక్ష్మి లక్ష్మి ఏవే లక్ష్మి. ఏందయ్యా పండినోళ్ళు పడనియవు? నీ తాగుల్లో మన్నుబడ తాటికల్లు ఈతకల్లు కాకుండా పచ్చి సారా తగొచ్చును. ఆడు వన్నేడా? వెనకటినే పన్నాడు గాని నడిజాము రాత్రయ్య బోతనమా కునుకుతీయవా? ఆడు తిన్నాడా లక్ష్మి? ఆడు తిన్నాడా? కూర ఏడందు తినడానికి? ఇగో సగం తిని పన్నాడు. ఏదో లక్ష్మి లక్ష్మి ఏమో కోపం వచ్చినట్టుంది దీనికి. ఇంకేమన్నంటే కథ ఎక్కడ పోతుందో ఏమో. అసలు నేను ఎందుకు నీకు తెలుసా? అబ్బో ఈ దొరగారు ఎందుకు తాగిండని ఊరంతా ఆలోచిస్తుంది. నా కొడుకు పాస్ అయినంది ఆయన తెలుసా నీకు? మరి నిన్న మొన్న ఎందుకు తాగినా? మొన్న కూలి దొరకలేదు ఆయన, నిన్న ఆ బాధతోడు ఆయన. నీ తాగుళ్ళో మన్నుబడా ఎవరైనా ఇంటే నోట్లో ఉంచుతారు. తాగుడేదో గొప్ప ముచ్చటైనట్టు ఊర్లో కథ చెప్పినట్టు చెప్తున్నావు. నీ బతుకు సెడ. తినడానికి తిండి లేదు, కూరగాయలకు పైసలు, తాగడానికి మాత్రం ఉరుకుతావు. లక్ష్మి లక్ష్మి బిడ్డ పెళ్లికి 10 ఎకరం భూమి అమ్మించి బోరింగ్ వేస్తామని 5 ఎకరం భూమి అమ్మితే బోరింగ్ పడకపోయే, నీళ్లు రాకపోయే, పొలం పక్క పొట్టి శ్రీశైలం కాలువ అవుతుందని సర్కారు 5 ఎకరం భూమి తీసుకుంది. కాలువ రాకపోయే, సుక్క నీరు లేకపోయే, అప్పు చేసిన కాపురాజయ్య అప్పు కట్టలేక ఇసం దాగి పురుగుల మందాగి చచ్చిపోయా. చెప్పేలచ్చి నేనిప్పుడు అప్పు చేసినా ఎట్లా తెపుతా, ఎట్లా వ్యవసాయం చేస్తారే? చెప్పేలచ్చి చెప్పు చెప్పే చెప్పు. అప్పు చేస్తున్నా చెప్పేలచ్చి చెప్పే. నాకు తెలుసయ్యా, కానీ తాగి పడుకుంటే కష్టాలు తీరిపోతాయి. ఆ దేవుడే ఏదో ఒక తోవ చూపియాలి. ముతియా ఓర్ ముతియా, లేవు లేవు, తాగింది దిగలేదా ఇంకా? సరెడ్ బడలు తోలుకరామన్నాడు. నిద్ర లేకుండా చేసిండు. ఏం పనట? ఎందుకు పిలిచిందట? ఎందుకు పిలిచిండట్రా దొరా? ఎందుకు పిలిచిండో ఏమయ్యా? రే ఎక్కడ వారాయుడు? ఓర్ నీ అక్క. అరే ఎలిగా, రే ఎలిగా, రామారాయుడు గట్టమంతవేమ్రా? ఏం దావతో ఏం పడకమరా? అది నడు.
అయ్యా దండం దొర ఏదో పన్నున్నదన్నమాట. రారా ముత్తిగా. ఏమి లేదు, నిన్న పరీక్షల్లో పాస్ అయిన వాళ్ళు మార్కులు వచ్చినాయి. నా బిడ్డ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది. పట్నంలో ఉన్న మా దోస్తులందరినీ పిలిచిన మంచి దావత్ ఇయ్యాలి, యాటను కొయ్యాలి, కళ్ళు బరండి తేవాలి, పొయ్యి కింద కట్టెలు కొట్టాలి. ఇగో ఇవన్నీ మన పనులందరితోటి నువ్వు దగ్గరుండి చేయించు. పో పో. నువ్వు కొట్టరా. అబ్బా ఇక బేఫికర్గా ఉండొచ్చు. నా దగ్గర ఎంతమంది పనోళ్ళున్నా మా ముత్తిగా అందదొక లెక్క. అరే ముత్తిగా ఇట్రారా. దొరా నిమ్మకాయలు వస్తున్నా. అయిపోయి ఉంటలు అయిపోయినట్టే ఇక. ఇట్రారా. అయ్యా అయ్యా వస్తున్నా వస్తున్నా. ఇట్రారా. ఇటు వచ్చి కూర్చో. ఎందుకు తీపట్టేలా? నిలబడితే నిమ్మకాయలు ఎట్టకొస్తావురా. ఇట్రా, ఎడు కూర్చో. అయ్యా అరే ముత్తిగా. అయ్యా నీ కొడుకు కూడా నా బిడ్డ తోటడే కదా? అవు పటేలా. నీ కొడుకు పాస్ అయ్యిండరా? అంటుండు గాని అంత నిజమేంతో అబద్ధమేంతో నాకు తెలియదు పటేలా. గట్లెందుకంటావురా? మాకు తెలియదా? నీ కొడుకు బాగా చదువుతాడని ఊరంతా అంటది. అంత మీ దయ పటేలా. నా దయ ఉంది కానీ ఎన్ని మార్కులు వచ్చినాయిరా? ఆశ్చర్యం ముఖరాని నాకేం తెలుస్తాయి పటేలా. నమస్తే రెడ్డి సాబ్. నమస్తే. రండి రండి, మీకోసమే చూస్తున్నా. అమ్మో వీళ్ళు వచ్చింది అయిపోయింది. లేకపోతే ఆయన చదువుకుని దూరం ఏమేమి అడుగుతున్నాను అవన్నీ నాకే మెరక. మీకోసం ఎదురు చూస్తానా? కూర్చోండి కూర్చోండి. దొరా. అరే ముత్తిగా, నువ్వు పోయి 2 గ్లాసులు తీసుకురా. చెప్పుండ్రి. ఇందాకని చూస్తున్నా ఎవరస్తలేరేందా అని. మందుందే మాట్లాడుకోవడానికి. మరి మాట్లాడలేకపోతే మజా ఏముంటుంది చెప్పు. ఏముంది ఏం లే. అవు పటేలా, చిన్న దోర్సానికి ఎన్ని మార్కులు వచ్చినాయి? నీకు తెలవందేముంది కారాబార్ సాబ్. చిన్న దోర్సాని ఎట్లనో చదువులు తెల్లనాయి. మంచి మార్కులే వచ్చుంటాయి. ఎన్ని మార్కులు వచ్చినాయి చెప్పలేదు కానీ 76% వచ్చింది డాడీ అంత నాతోటి. పులి గడిపిన పులే పుట్టింది. మంచి టైంకి వచ్చినారా ముత్తిగా. ఈ గ్లాసులలో మందు పోయి.
అవురా, ఎందుకో పిలిచినట్టున్నావు? భోజనానికి ఇస్తరాకులన్నీ తెప్పియాలని అడుగుదామని. అచ్చా, 20 దాకా తెప్పించు. అయ్యా మంచిది. అవురా ముత్తిగా, అయ్యా నీ కొడుకు కూడా చిన్న దొరసని తోటోడే కదా? అవుదోరా. రిజల్ట్స్ వచ్చినాయి కదా, నీ కొడుకు ఎన్ని మార్కులు వచ్చినాయిరా? ఏముంది కారోబార్ సాబ్, మేమెంత మా ముచ్చటెంత. చిన్నప్పుడు మావాడు బాగా చదువుతుండని మందంతా అంటుండ్రి. ఇక ఇప్పుడు ఏం చదువుతుండో నాకేట తెలుస్తుంది కారోబార్ సాబ్. గదేంద్రో, నిన్ననే పేపర్లు వచ్చాయి, నీ కొడుకు చెప్పలే? ఇక చూడు, మా పటేలు బిడ్డ చిన్న దొరసాని 76% మార్కులంట. మస్తుగా దావత్ ఇయ్యబట్టే పట్నంలో ఇంజనీరింగ్ చేస్తుందంట. చెప్పిండు గాని చిన్న దొరసాని లెక్క మావాడు ఏడు చదువుతాడు పటేల్ సాబ్. ఆడు కూర లేదని, అంగిలాగు లేదని నా మీదకి లడాయి దిగుతాడు. పెద్దోళ్ళు తీర చదువుతాడా ఏమన్నా? అది కాదే నాయన, నాకు 960 మార్కులు వచ్చినాయి. నేను చదివే కోర్సు మన మండలంలో లేదే. 1000కి 960 అనేమో ఆడన్నాడు, చిన్న దొరసానికేమో 7 ఈవెంటో అంటున్నారు. నీ అమ్మ ఇదంతా నాకేమో సమజ్ కాకపోయే. ఎందుకు వచ్చిన వెళ్ళి చిన్న దొరసాని లెక్క 7 ఈవెంటో మా ఊనికి 7 వస్తాయి పటేలా. ఆడు 1000కి 960 అన్నాడు. 1000కి 960? 960? నేనేమన్నా తప్పుగా మాట్లాడి నా ఏంది? నాకేం సమజెత్తలేదు. తప్పుగా మాట్లాడి నా ఏమి? వస్తా పటేలా. వెళ్ళయా అన్నా, 20 ఇస్తరాకులు కావాలి, తీసుకురాబో. గట్లనే అన్నా. ముత్తయ్య, అయ్యా నిన్నే రా రా. దొర కొడతాడా ఏంది? అయ్యా ఇగో, నా బిడ్డ కంటే నీ కొడుకే ఎక్కువ మార్కులు వచ్చినాయి. 76% అంటే 760. కానీ నీ కొడుకు 960 వచ్చినాయి. అంటే నీ కొడుకే గొప్ప. కానీ నా బిడ్డకి ఎక్కువ మార్కులు వచ్చినాయని దావత్ ఇస్తున్నా. పట్నంకి వెళ్ళి నా దోస్తులందరినీ పిలిచిన వాళ్ళందరూ వస్తుండ్రు. కానీ ఈ ముచ్చట ఆడన తెలిస్తే నా ఇజ్జత్ పోద్ది. అందుకే ఈ ఆడ తల నీకు తల నీకు తల నీకు. ఏంటి, నా కొడుక్కి ఇన్ని మార్కులు వచ్చినాయా? దొరబిడ్డ కన్నా ఎక్కువ మార్కులు వచ్చినాయా? పాస్ అయిందని దొరబిడ్డ కోసం ఇంత పండుగ చేస్తుంటే రాత్రి నా కొడుక్కు పువ్వుల కూర కూడా పెట్టలేకపోతే. బిడ్డ ధనంజయ, ఎక్కడున్నావురా? నేను చూడాలని ఉన్నదిరా. నా పానం గుంజుతున్నది. నిన్న రాత్రి అనరాని మాటలంటే నీ విలువ తెలియకపోయి నాకు. తప్పు చేసినా, తప్పు చేసినా. వస్తున్నా కొడుక, వస్తున్నా, ఇంటికి వస్తున్నా. ఇప్పుడే నేను చూడాలి. నీ అంత మొగడలేదనుకుంటున్నావా? చదివినోడు నీ గనికి వచ్చిన 6 మార్కులు. వెళ్ళయా అన్న, మావోడు ఈ ముచ్చట ఆడన తెలిస్తే నా ఇజ్జత్ పోద్ది. ఏం లేదు, ఏం లేదు. దొర ఇస్తరాకుల కోసం చూస్తుంటూ గట్లనే. నీ కొడుకే ఎక్కువ మార్కులు వచ్చినాయి.
కానీ నీ కొడుకు 960 వచ్చినాయి. అందుకే ఆడతలు నీకు ఉత్త తాగబోతు పొద్దు పొద్దుగల్లా తాగినట్టుండు. పాప మా లక్ష్మి విగ్రహం కనుక సంసారం చేసుకుంటు. ఈ తోట ఏమైతుంది? నాయనా ధనంజయ ఎక్కడున్నా బిడ్డ? ఏందే పట్టపగలే తాగిండా ఏంది? ఏమైందే? ఏందయ్యా ఏమైంది? ఏం లేదు నీ మార్కులు దొరక చెప్తే పరేషాన్ అయిండు. నిన్న రాత్రి తెలియక ఏమో అన్న బిడ్డ. అదే ఉంది ఊకో. అది కాదురా, దొరతో సమానంగా ఉండాలని మా నాయన నీకు ధనంజయ అని పేరు పెట్టిండు. కానీ ఎట్లయితాంరా, కాలం మారినా ఎక్కడోళ్ళం అక్కడనే ఉన్నాం. ఈ చదువు మనల్ని అందరితో సమానం చేసే రోజులు ఇంకెంతో దూరం లేదని అనిపిస్తుందిరా. ఆ చదువు మా తరంలా కాలేదు, కానీ మీ తరంలా ఉన్నోళ్ళను లేనోళ్ళను ఏకం చేస్తుంటే నేనెట్లా ఆపుతారా? అదేంది నాయనా? అవు బిడ్డ, నువ్వు పట్నం పోవాలే, పై చదువు చదవాలరా. దొరబిడ్డ కన్నా నీకు ఎక్కువ మార్కులు వచ్చినాయి కదరా. ఈసొంటప్పుడు ఈయన్ని చదువు పంపించకపోతే నేనే తప్పులు పడ్డున్నాయి. 960 మార్కులు ఈయనకి వచ్చినాయంటే దొర ఈ భుజం మీద చేసి దొర దగ్గర తీసుకుండు. నీ చదివే కదరా, నీ చదువులతోనే ఇవాళ దొరతో సమానంగా నేను నిలబడ్డా. ఏం కావాలి చెప్పు ఏం కావాలి? కోడికూర కావాలనా? కూర వండి పెట్టి ఇంటికి. కోడికూర అటుంచు నాయనా. ఏం రో ముత్తుగా? అయ్యో అయ్యా నమస్తే. ఏమో అనుకున్నాం గాని నీ కొడుకు పెద్ద తురుంకాన్ రో. శబ్బాష్ బిడ్డ దాని పిల్లి కడుపులో పులి పుట్టినవురా. ఊడకి పేరు తెచ్చిన పో. నా కొడుకు బంగారం పడేలా. ఏందే లక్ష్మి, ముత్తయ్య పొద్దు పొద్దుగల తాగొచ్చిండా ఏంది? ఏ రాజవ్వా, ఏంది పొద్దుగల తాగొచ్చిండు అంటున్నావు? ఇక ఈ గూడెంలో తాగడం ముచ్చట ఉండదు. నా కొడుకు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యిండు. పట్నం పంపించి చదివిస్తా. ఆ గదే మంటి బిడ్డ ఇంజనీరింగ్ కోర్స్ నాయనా. నా కొడుకును ఇంజనీరింగ్ చదివిస్తా, ఇంజనీర్ చేస్తా. ఇయ్యాల నాకు తెలిసింది ఎవరెన్నిసార్లు ఎట్లా తిట్టినో నాకు బాగా యాదుకుంది. నచ్చి ఇట్రాయే. ఇగో ఈ పెద్దల ముందు ప్రమాణం చేసి చెప్తున్నా, నాతోటి ఎన్ని కష్టాలు పడ్డవో నష్టాలు పడ్డవో నాకు తెలుసు. నువ్వు గనుక పట్టుబట్టి ఈ పిల్లగాన్ని స్కూల్లో చేర్పియకపోతే వీడు ఇంత తోట అయ్యేటోడే కాదు. ఏ గొర్రెల మందల కాడనో ఎక్కడో డప్పు కొట్టుకుంటే పీనుల ముంగటనో ఉండేటోడు. బిడ్డ ధనంజయ పటేలా, ఇక నుండి నేను తాగనని ప్రమాణం చేస్తలేను. ఎందుకంటే ఎన్నిసార్లు ప్రమాణం చేసినా నిలుపుకోలేకపోయినా. అందుకే ఇప్పటి సంది నన్ను కొత్త ముత్తిగాని చూస్తాను. మీరు కొత్త ముత్తిగాని చూస్తారు. ఇప్పటికెళ్ళి నీకు తెలిసి వచ్చిందయ్యా, మాకు కావాల్సింది కూడా ఇదేనయ్యా.